ఇక మొదట్లో గగన్ తల్లి ఇంట్లోకి వచ్చి హెవీగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. గగన్ పెళ్ళికి ఒప్పుకునేలాగా. నేనే ఏదోలా చేశా, ఇది నా ఆర్డర్, మీరు అందరూ ఎప్పుడు భూమి భూమి అని కలవరిస్తున్నారు. గగన్‌కి మళ్ళీ భూమి మీద ప్రేమ పెరుగుతుంది ఏమో అని నేను ఈ సడన్ ట్రిక్ ప్లే చేస్తూ ఉంటాను. తార ఇంకా కంటిన్యూస్‌గా డీప్ అటాక్ చేస్తూ ఉంటుంది. రేపే పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకునేలా సెట్ చేశాను. అది కూడా మీ ఇంట్లో కాదు, మా ఇంట్లో నా మాటే క్షణం. తార మీ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టడం, మీరు ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం ఒకేసారి జరగబోతున్నాయి. ప్రేమతో గెలవకపోతే భయంతో గెలవాలి అని ఓపెన్‌గా ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. తర్వాత గగన్ చాలా దీనంగా ఇంటికి వచ్చి తల్లి కాళ్ళ మీద పడి గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. నేను క్షమించానమ్మా, నన్ను క్షమించు. జీవితంలో మొదటిసారి నాకు చెప్పకుండా ఒక తప్పు డెసిజన్ తీసుకున్నాను. రేపే మా పెళ్ళికి ముహూర్తాలు పెట్టాల్సింది వచ్చింది. గగన్ తన యాక్సెప్టెన్స్ వెనకాల ఉన్న ఒక బ్లాక్‌మెయిల్ జరుగుతూ ఉంటుంది. ముహూర్తాలు పెట్టకపోతే చచ్చిపోతాను అని తార ఒంట్లో పెట్రోల్ పోసుకుంది. ధ్రువ కూడా తన చెల్లికి ఏమైనా అయితే నేను బ్రతకను అని నన్ను గట్టిగా బెదిరించారు. ధ్రువ దూరం అయితే మన పూరి తొలగిపోతుంది. పూరి నువ్వు తన లైఫ్ సంతోషంగా ఉండడం కోసమే నేను నా జీవితాన్ని తాకట్టు పెట్టాను అని చెప్తూ ఉంటాడు. ఇది విన్న శారద చాలా బాధపడుతూ ఉంటుంది. గగన్ ఏమి జరగబోతుంది రామన్న చుట్టూ ఈరోజు పెళ్లి కోసం బెదిరిస్తుంది, రేపు జీవితాంతం నిన్ను బెదిరిస్తూనే ఉంటుంది. భయంతో మొదలైన బంధం ఎప్పటికీ ప్రశాంతంగా ఉండదు నాన్న. మా ఇష్టాన్ని గౌరవించే వాళ్ళే మన లైఫ్లో ఉండాలి అని సీరియస్గా చెప్తూ ఉంటుంది. పూరి కోసం నేను ఏమైనా చేస్తాను అని తలదించుకుంటూ ఉంటాడు. ఈ విషయం భూమికి తెలుసా అని అడగగా ఇలా చెప్తూ ఉంటుంది. భూమికి గగన్ పెళ్లికి ఒప్పుకునే విషయం తెలిసి ఆమె ఘోరంగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ఆమె ఇంట్లో కూర్చొని గట్టిగా నాన్ స్టాప్గా ఏడుస్తూ ఉంటుంది. ఇంటి వాళ్ళు అందరూ వచ్చి భూమి ఎందుకు అలా బాధపడుతున్నావు, ఏమైంది, నువ్వు ఇలా మౌనంగా ఉంటే మాకు ఏం అర్థం కావట్లేదు అని అడుగుతూ ఉంటారు తండ్రి తల్లిదండ్రులు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.